మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈడీకి అలానే ఇతర డిపార్ట్మెంట్లకి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈడీ అనేది కేవలం ఆర్థికపరమైనటువంటి నేరాల మీద విచారణ జరపడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇదేం చేస్తుంది అంటే ఆర్థిక లావాదేవీలు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ఎవరైనా సరే ఆర్థిక నేరాలకు పాల్పడినట్లయితే వాటి మీద విచారణ జరుపుతుంది. సో ఇక్కడ ఏంటంటే మిగిలినటువంటి దర్యాప్తు సంస్థలు, సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, సిఐడి కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే ఏదైనా ఒక నేరం, ఒక క్రైమ్ జరిగింది అన్నప్పుడు అది ఎలా జరిగింది, ఆ క్రైమ్కి సంబంధించినటువంటి తీరుతెన్నులు ఏంటి, మోటో ఏంటి, ఆధారాలు ఏంటి, ఇలాంటివన్నింటినీ కూడా సేకరించి కోర్టు ముందు ఉంచాలి. కానీ ఈడీకి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ఆర్థిక నేరం జరిగింది. సో ఆ జరిగినప్పుడు నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, దీనికి గల కారణాలు ఏంటి, ఎన్ని లక్షల కోట్లు లేదా ఎన్ని వేల కోట్లు, సో ఎన్ని కోట్లు, సో ఇలా ఎంత ఫైనాన్షియల్ స్కామ్ జరిగింది అనేదాన్ని పొందుపరిచి కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తే సరిపోతుంది. సో ఈ నేరం చెయ్యలేదు అని చెప్పి సాక్ష్యాలు ఆరోపించబడినటువంటి వ్యక్తి తెచ్చుకోవాలి. ఈ నేరం చేశారు అనేటువంటి సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈడీ మీద ఉండదు. సో అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా అయితే ఆధారాలు కోర్టుకి ఇవ్వాలి, ఇక్కడ నేను చెయ్యలేదు అని చెప్పి ఆ వ్యక్తి నిరూపించుకోవాలి. ఈ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సుప్రీంకోర్టు దీనికి సంబంధించే ఈడీ మీద కొద్దిగా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే, అలాగే ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సో తమిళనాడుకి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ ఒకటి జరిగిందని, జనవరి నుంచి దీని మీద విచారణ జరుగుతూ ఉంది అనేటువంటి విషయం కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. దీనికి సంబంధించి అక్కడి మద్రాస్ హైకోర్టు ఈడీకి స్వేచ్ఛనిచ్చింది. సో విచారణ జరపొచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది, కేసులు నమోదు చేయమని కూడా చెప్పింది. దీన్నే సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించడం జరిగింది. వ్యవస్థల మీద, ఒక వ్యక్తి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ల మీద చర్యలు తీసుకుంటాం ఏంటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లే, మరలా ఆదేశాలు వచ్చే వరకు కూడా విచారణలో ఎటువంటి దర్యాప్తులో కానీ ఎటువంటి పురోగతి ఉండొద్దని, ప్రస్తుతం ఎక్కడ ఉన్నటువంటి స్టేజ్లో అక్కడ ఆపేయాలని చెప్పి చెప్పింది. తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని, భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని, బాటిళ్ల తయారీ దగ్గర నుంచి, పాలసీ తయారీ దగ్గర నుంచి, డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చే దగ్గర నుంచి, సరుకు రవాణా చేసి అమ్మే వరకు కూడా అన్ని స్థాయిల్లో కూడా భారీగా అవినీతి జరిగింది అనేది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణలు. దీని మీద విచారణ కూడా జరుపుతుంది. అటు తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇదంతా ఎన్నికల స్టంటు, వచ్చే 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా ఈ చర్యలు బీజేపీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ ఇలాంటి డిపార్ట్మెంట్లని వాడుకుని స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పార్టీలను నిర్వీర్యం చేసేటువంటి పనులు చేస్తుంది అనేది తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా సుప్రీంకోర్టు అయితే ఈడీకి కాస్త అసహనం వ్యక్తం చేసింది. నిరాధారమైనటువంటి ఆరోపణలే కాకుండా ఎవరంటే వాళ్ళ మీద ఈడీ కేసులు నమోదు చేయటం సరికాదని చెప్పి తీవ్రంగా హెచ్చరించింది.